సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఎలా ఉంది? మీరు పోయినసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సర్వే జిల్లాల వరకు చేసాం. అవునండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమంటే మీరు నాకు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, తెలంగాణ ఎన్నికల గురించి చెప్పాను. కనీసం అన్నీ కరెక్ట్ అయిందని కూడా చెప్పాలి, మీరు నాతో చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఇంకోటి చెప్తున్నానండి దయచేసి. ఆ రోజు ఎందుకన్నానంటే ఎక్కువ మంది తెలిసి ఉండదు ఆఫరైట్స్. ఆ రోజు ఆయన అన్నా చెల్లెని కూర్చోబెట్టిన కార్లో తీసుకెళ్లారు ఎవరు ఎయిర్పోర్ట్కి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరిని? ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అప్పుడే బహుశా హామీ లభించినట్టు ఎవరో చెప్పారు నాకు. అందుకని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అనే మనసు నేను బయట చెప్పలేదు ఆ రోజు. ఎందుకనో కొన్ని విషయాలు బయట చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి. లోయెస్ట్ కాంగ్రెస్ పార్టీకి 56 వస్తాయి. హైదరాబాద్లోకి వచ్చిన 70 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది. నేను చెప్పిన విషయాలు. అంతకుముందు 141 స్థానాలు మీకు నేను ఓపెన్గానే మీరు అన్నింటిలో ఉన్నాయి. ఇవాళ కూడా చెప్తాను, నేను కన్సిస్టెంట్గా ఇంతకుముందు చెప్తున్నాను. నిజంగా కనుక వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ కనుక అదే స్వింగ్లో మెయింటైన్ చేసి ఉంటే 120 స్థానాలు వచ్చేయండి. కానీ గత బీజేపీతో ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత లేటెస్ట్ మార్చి 10వ తారీఖు సర్వే అప్పుడు ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 100 to 105. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫిక్ జనాలు చాలామంది నచ్చినచ్చమని ఐఎమ్ నాట్ బాధడండి. నా పాత రికార్డు చూసుకోమనండి వాళ్ళని. 50-52 స్థానాలకి 70, 75, 77 స్థానాలకి. అంటే గత 2 నెలల నుంచి ఇది అప్గ్రేడింగ్లో ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్. చాలామంది కాదు జగన్ గారు 130 స్థానాలు కాదు 150 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. అందువల్ల నేను మిగతా వాళ్ళు కూడా సంగ్రహంగా అంటే మిగతా వాళ్ళ వివరాలు కూడా సేకరించిన తర్వాత కూడా ఇది ఎందుకనో అంటే ప్రజల్లో కొంత బలంగా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది. కానీ యావరేజ్ అర్బన్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ని కట్టలు ఉన్నాయి పేపర్లు కానీ చెప్తున్నానండి. అర్బన్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీ చూసినప్పుడు అర్బన్ నియోజకవర్గాల్లో బై అండ్ లార్జ్ చెప్తున్నా, అంటే కడప కొన్ని ఊళ్ళు తీసేయండి, పొద్దుటూరు కానీ బై అండ్ లార్జ్ కాన్స్టిట్యున్సీస్లో భయంకర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం అంటే. ఎందుకనో అర్బన్ ఇంతకుముందు కూడా ఇవాళ కాదు, విశాఖపట్నం నార్త్ వెస్ట్ సౌత్, రాజమండ్రి 1 and 2, విజయవాడ 1 and 2లో కూడా ఒక సీటు 20 సీటు ఓట్లతోనే విష్ణు గారు నెగ్గారు. గుంటూరు ఇవన్నీ మేజర్ అర్బన్ సెంటర్లో క్రితం ఒకసారి కూడా తెలుగుదేశం మేజర్ సెంటర్లో ఉందండి. అందువల్ల ఇది బాగా వైడన్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక పార్టీతో నేను అక్కడ మీరు విశ్లేషణగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మంచి చెడులో వాళ్ళు విశ్లేషించుకోవాలి ఎందుకు జరుగుతుందో. అర్బన్ సెంటర్స్లో మాత్రం భయంకర వ్యతిరేకత ఉంది. దాదాపు నేను అనుకుంటా ఉన్నాను ఇది అరౌండ్ less than 40% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితి. అదే రూరల్ సెంటర్స్లో 47% మంది ఇప్పుడు కూడా, అంటే అన్డెసిడెడ్ 5% ఉండొచ్చండి. 47% వరకు రూరల్ సెంటర్స్లో బలీయంగా ఉంది. కానీ వాళ్ళు బయట సైలెంట్ ఓటింగ్ ఏ ఉంటుంది. భయపడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి బయట రాకుండా ఉండేవాళ్ళు ఒక ఓటింగ్ అయితే ఎందుకు వచ్చింది? ఒక క్లాస్ వారని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఒక ఎన్నికల అస్త్రంలో చాలామంది ఇవాళ మనకెందుకు వచ్చింది కానీ అందరూ పెద్ద మనుషులు మన ఎందుకు చెప్పడం అనే విషయంలో ఒక సైలెంట్ ఓటింగ్ ఆయనకు ఉంది, వ్యతిరేక సైలెంట్ ఓటింగ్ ఉండదు. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్లో విషయంలో ఆయన ఒక లీడర్ గానా ప్రతిపక్ష ఎందుకంటే నేను కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కానీ జేడి లక్ష్మణ్ గారు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. 1,00,000 మంది పైగా అక్కడ చేస్తున్నప్పుడు నేను బొత్స సత్యనారాయణ గారితో నేను మాట్లాడాను. భరద్వాజ్ గారు అందరూ మాట్లాడారు. మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి బ్యాచ్ మేట్ అండి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. 1000 రూపాయలు ఇస్తే విరమిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, నేను నా ప్రిరోగేటివ్ నుంచి ఇస్తానని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన తర్వాత విరమించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారంట 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను మాట నిలబెట్టుకుని ఇంకో తెలంగాణలో తొన్నాగానే చేయలేదు. కానీ ఇప్పుడు జూలైలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలండి 3,500 నేను అంతా నేను చేస్తాను. కానీ వాళ్ళు చెప్తే నేను వాళ్ళ ఒత్తిడి తీసుకొస్తే ఎన్నికల్లో నేను చేయను. అది రాజకీయ నాయకుడిగా అనలేదు ఆయన. ఒక లీడర్స్ ఏమో ఎందుకంటే వీళ్ళకి రేట్లు పెరిగిపోయి చేయాలని మా దాంట్లో ఉన్నాం. 1000 రూపాయలు రాసి ఇప్పుడు కనీసం పెంచమంటే పెంచలేదండి. పైగా ఎప్పుడైతే డిస్మిసల్ నోటీస్ ఇచ్చారో వ్యతిరేకత వచ్చిందండి. ఇవాళ ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్స్ 20 కుటుంబాలు చూస్తారు. ఈ సైలెంట్గా ఉంది. ఇవన్నీ వ్యతిరేక ఓట్లు. అనుకూల ఓట్లు మీకు చెప్పాను కదండి. పథకాలు కానీ మిగతా పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ఆయన చేస్తారు లేదనేది అపనమ్మకం ఉంది కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ ఇన్ విజన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఆయన కాన్ఫిడెన్స్. ఈ సంక్షేమ పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రజలకి చాలా గట్టిగా ఉందండి. అంటే ఈయన మాట ఇస్తే చేస్తాడు అనేది ఉంది. ఈ రెండింటి వైరుధ్యం మధ్యన ఉన్నారు జనం. నా అభిప్రాయం ప్రకారం వల్ల
42.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉందండి. జనసేన తెలుగుదేశానికి 45.2% ఓటింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అండ్ అదర్స్ అంటే సిపిఐ సిపిఎం ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్స్ వరింగ్ అరౌండ్ 3.9%. ఇవాళ ఏ సర్వే అన్నా మనం సెప్టెంబర్ అక్టోబర్లో చూసుకున్న అన్డిసైడెడ్ ఓటర్స్ 3.5% నుంచి ఇప్పుడు 6.9 పెరిగింది. అనూహ్యంగా బహుశా ఈ మైనార్టీ ఓటర్స్ డైలమాలో ఉంటారు. ఈయన పొత్తులు ఉన్నారా, సిఏఓతో పాటు క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లోనండి వాళ్ళు చాలామంది ఓటింగ్ అఫీషియల్ 1.5% కాదండి. క్రిస్టియన్ మత అవలంబికులు కానీ లేదంటే ఆ ఫెయిత్లో కొంత పూర్తిగా మార్చుకోపోయిన 25% ఉన్నారంటే నమ్మశక్యం కాదు ప్రజలకి. ఇది నేను చెప్తున్నానండి. 25%, 25% క్రిస్టియన్స్. మీరు కావాలంటే ద లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ 20 డిస్ట్రిక్ట్స్ అమాంగ్ ఇన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో లోయెస్ట్ పర్సెంట్ ఆఫ్ హిందూస్ ఆర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. మనం కూర్చుని వివరంగా మీరు మండలాల వారికి కూడా మనం చేద్దామంటే చేద్దాం, మనం ఎన్నికలు అయిన తర్వాత చేద్దాం. అది సరే, నేను అది వేరే సంగతి అండి. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడైతే మణిపూర్ సిఏ విషయంలో ముస్లిం మైనారిటీలు, మణిపూర్ విషయంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రిస్టియన్స్ బయటకు వచ్చి ఉద్యమించారు. దాన్ని షర్మి గారు బయట మాట్లాడారు, లేకపోతే చాలా క్లియర్గా మీరు చూశారు. ఇక్కడ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు డైల్మాలో 4% ఉండేది 6.9% అన్డిసైడెడ్ ఓటర్స్ వెళ్ళారు. అంటే ఇప్పుడు 2.5% ఆధిక్యతతో నేనంటే నాదే ఫైనల్ అని చెప్పట్లేదు, నా వాదన ఇది. నేను ఈ మార్చి 10వ తారీఖు నాటికి వచ్చిన కాంప్రహెన్సివ్ అది ఎంత ఖర్చు పెట్టారో డెఫినిషన్ నేను డెప్త్లోకి వెళ్ళగానే వాళ్ళు 45.2% పైన ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి ఆధిక్యతం ఉంది. 42.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 3.9% కాంగ్రెస్ అండ్ అదర్స్ ఉన్నారు. నోటాకి 1.14% పడుతుంది. మిగతా అది అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. ఇవాళ మొత్తం కాన్సన్ట్రేషన్ వాళ్ళు డైలమాలో ఉన్నారు. నిజంగా ఎవరు అందులో ఎక్కువ మంది ఉన్న మైనార్టీస్ అండి. వీళ్ళ డెసిషన్ దేని బట్టి ఉన్నది అనేది ఇంకా ఎన్నికలు కొంచెం పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి టైం ఉంది కాబట్టి అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవాళ చాలా మంది 130 సీట్లు 130 సీట్లు అనుకుంటున్నారు. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, అది మారుతూ ఉంటాయి. అందువల్ల కానీ అనూహ్యంగా మారిపోవండి. ఒకసారి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 1991 ఎన్నికల్లో ముందుసారి ఎన్నికలు జరిగితే మెజార్టీ సీట్లు ప్రతిపక్షాలు కానీ తెలుగుదేశం కానీ వామపక్షం నెగ్గిన చూశారు. అదే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మెజార్టీ సీట్లు మొత్తం అలాంటి వినూత్నమైన అంటే ఒక ఆకస్మికమైన తప్పితే ఎక్కువ మార్పులు రాకపోవచ్చు. అందుకని నా ఉద్దేశం ప్రకారం 100 నుంచి 105 సీట్లలో ఇవాళ అండర్సైడ్ ఉండండి. క్యాండిడేట్స్ చాలా వరకు వచ్చారు కాబట్టి ఇంకొక తెలుగుదేశం పార్టీ ఇంకొక ఇచ్చినప్పటికీ మార్చి 10కి ఇంకా క్యాండిడేట్స్ అంత పూర్తిగా రాలేదండి. ఇప్పుడు వచ్చారు. అందువలన లెటర్స్ వాళ్ళు పూర్తిగా కాంప్రహెన్సివ్గా వచ్చిన తర్వాత బీజేపీ లిస్ట్ కూడా ప్రకటించారు కదా. అసెంబ్లీ పెట్టలేదు, పార్లమెంట్ లిస్టులు అయితే ఇచ్చారు మోస్ట్లీ. కానీ తెలుగుదేశం పార్టీ కూడా 2 బీజేపీ వాళ్ళ సీట్లు ఇచ్చింది ఎంపీల కింద. తెలంగాణ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కృష్ణప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం బీజేవైఎం ప్రెసిడెంట్గా ఉన్న ఒక నాయకురాలికి నంద్యాల పార్లమెంట్ సీట్ ఇచ్చింది బీజేపీ వారికి. ఇద్దరికి ఇచ్చారు. బీజేపీకి అఫీషియల్గా మీకు 6 కనపడుతున్నాయండి. అందులో మళ్ళీ ఒకళ్ళిద్దరు పంపిస్తారు వేరే సంగతి. కానీ 8 సీట్లు ఇవాళ 0.5% ఉన్న పార్టీ. బీజేపీకి ఇచ్చిన 6లో సీఎం రమేష్ సీటు తెలుగుదేశం పార్టీదేనని, పురంధేశ్వరి గారు సీటు తెలుగుదేశం పార్టీదేనని. పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ. ఒక వర్మ గారు తప్ప మిగతా అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీలో సీట్లు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వర్మ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ మిత్రుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ బాల్ ఆయన సంగతి మాట్లాడినండి. ఆయన 6లో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన 6లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 6లో ఆయన ఉన్నారు. మా భరతరాజు నరసాపురం వర్మ గారు తప్ప వర్మ గారు తెలిసిన వ్యక్తి. అరకు గీత గారు మిగతా పార్టీ నుంచి వచ్చిన ఇవాళ. కానీ నేను అన్నా వాళ్ళు బీజేపీ కదా. ఇవాళ తెలుగుదేశం కూడా అదనంగా 2 ఇచ్చింది అన్నాను. సరే, వాళ్ళందరూ కలిసి ఉన్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ ఇప్పుడు